హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చట్నీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి గాని చపాతీకి గాని దేనికైనా కూడా అన్నిటి కూడా సూటబుల్. ఇది 2-3 months కూడా చక్కగా నిలవ ఉంటుంది, ఏమీ పాడు కాదు. ఈ చట్నీ పొడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం తీసుకునేది ఎండు కొబ్బరి. కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు, తురిమిన ఎండు కొబ్బరి, 1/2 కప్పు మినప్పప్పు, 1 చిటికెడు ఇంగువ, ఎండు మిరపకాయలు 50 grams. కారం తినేవాళ్ళైతే 2-3 ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు, తక్కువ తినేవాళ్ళు 2 తగ్గించుకున్నా నష్టం లేదు. మినిమం 50 grams ఉంది. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో 1 చింతపండు, మొత్తం పీచు గింజ ఏం లేకుండా క్లీన్ గా చేసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ లో వితౌట్ ఆయిల్ డ్రైగా శనగపప్పు ముందు వేయించుకోవాలి. తర్వాత మినప్పప్పు విడివిడిగా వేయించుకోవాలి. 2 కలిపి వేయించకూడదు, ఎందుకంటే శనగపప్పు వేగటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మినప్పప్పు తొందరగా వేగుతుంది. కాబట్టి 2 కలపకండి, విడివిడిగా వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, అన్ని ఒక కలర్ లోకి వచ్చేట్టుగా. దీన్ని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్ లోకి తీసుకున్నాక మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు కూడా వేగింది, దీన్ని కూడా తీసుకుందాం. కొద్దిగా నూనె తీసుకొని, ఎక్కువ వద్దు, ఎక్కువ నూనె చేసుకుంటే ముద్ద అయిపోతుంది పొడి. సో కొద్దిగా నూనె తీసుకొని అందులోకి ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, ఇంగువ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఒక మాదిరిగా వేగిన తర్వాత ఒక దోరగా అప్పుడు మన చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి, కొంచెం వేగాలి. ఈ లోపల మనం చింతపండు కూడా వేసి, చింతపండు వేస్తే ఏంటంటే కొంచెం డ్రైగా అయితే మీకు తొందరగా నలుగుతుంది, అక్కడక్కడ శుద్ధగా లేకుండా తొందరగా నలుగుతుంది. ఇప్పుడు ఈ ఎండుమిర్చి చింతపండు చల్లారినాయి. ముందు ఇవి వేసుకొని కొద్దిగా గ్రైండ్ అయ్యాక పప్పులు వేసుకొని రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్ గా చేసుకున్నా పర్వాలేదు, బానే ఉంటుంది. ఇది ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ పప్పు కూడా వేయించిన పప్పు అన్ని పక్కన పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా కచ్చాపచ్చగా నలిగింది. ఇప్పుడు ఇది కూడా వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి వేయక్కర్లేదు, ఇదంతా అయ్యాక కలిపేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఒకవేళ మీకు జారు చాలకపోయినా కూడా 2-3 సార్లుగా వేసుకొని ఒక వెజల్లోకి తీసుకొని కలిపేసుకొని అంతా కలిపి అప్పుడు బాటిల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా నలిగిపోయింది పప్పు అంతా కూడా. దీన్ని ఏదైనా ఒక దాని కళాయిలోకి తీసేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసుకొని కలుపుకుందాం. ఎండు కొబ్బరి కూడా వేసేసి కొత్త కలుపుకొని తీసుకోండి. ఇంతే, కలిసిపోయింది. దీన్ని మనం సీసాలకు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది.